హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు ఏం చేస్తున్నాం, అసలు డైలీ మా వ్లాగ్ ఏంటి, అసలు మేము ఏం చేస్తున్నాం అనేది వీడియోలో నేను షూట్ చేశాను. ఇంకోటి ఏంటంటే మా రూమ్ కూడా మేము రెంటెడ్ రూమ్లో ఉంటున్నాము కదా, అది కూడా కొంచెం షూట్ చేశాను అన్నమాట. మేమైతే ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో నాకు ఒక మందార చెట్టు కనిపించింది లక్కీగా. నేనైతే 2 years నుంచి వెళ్ళి ఈ మందార పూలు కొన్ని ఐటమ్స్ కలుపుకొని హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. కానీ ఈ రిక్క మందారాలు చాలా పనిచేస్తాయండి హెయిర్కి. కానీ నాకు ఎప్పటికీ దొరికినప్పుడు మాత్రం నేను హెయిర్ రెడీ చేసుకొని వాడతానన్నమాట. రిజల్ట్ బాగుంటుంది. నాకు ఎప్పటికి దొరకదు కాబట్టి అప్పుడప్పుడు ఊడుతుంది, దొరికినప్పుడు మంచిగా ఉంటుంది హెయిర్. ఇప్పుడైతే మేము రేషన్ షాప్కి వచ్చాము. రేషన్ షాపు వచ్చేసరికి క్లోజ్ చేసింది. కాసేపు కూర్చున్నాము. ఈ పిల్లలతోటి వేగలేక మళ్ళీ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా 1 hour అయింది. 1 hour అయినా కూడా షాపు ఓపెన్ చేయలేదు. నిన్న కూడా వచ్చాను, నిన్న ఓపెన్ చేసి ఉన్నది. చాలామంది ఉండేసరికి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే మా ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు మా వాడైతే మా కాలనీలో ఉన్నాడు. ఎల్లో కలర్ వాడు మా బాబు. ఇప్పుడు రెడ్ కలర్ గేట్లు ఉన్నాయి కదా, అదే మా ఇల్లు అన్నమాట, రెంటెడ్ రూము. ఈ రెంటెడ్ రూమ్లో సిక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. 5 ఫ్యామిలీస్ ఏమో పైన ఉంటారు, కింద మాత్రం మేమే 1 సింగిల్ బెడ్రూమ్ ఉంది, దాంట్లో మేము ఉంటాం అన్నమాట. మిగతా ప్లేస్ మొత్తం పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇది మా కారు కాదు. పైకి వెళ్తే ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంకా 5 ఫ్యామిలీస్, కింద మాత్రం మేమే సింగిల్ ఫ్యామిలీ. ఇదే మా రూమ్ అన్నమాట. ఇక తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7:15కి మేము బయలుదేరాము రేషన్ షాప్కి. వెళ్ళేసరికి పబ్లిక్ బాగా ఇల్లు రేషన్ తీసుకోవడానికి చాలామంది వచ్చారు. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే మన సైడ్ వరంగల్ సైడ్ ఏమో తొందరగా ఇస్తారు. ఇక్కడ మాత్రం చాలా లేట్ ప్రాసెస్. 2-3 మాత్రమే పంపిస్తున్నారు. 1 hour దాకా వెయిట్ చేస్తే అదైనా ఇద్దరిని, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని, అంటే ఒక లేడీస్ని ఒక జెంట్స్ని మాత్రమే రేషన్ ఇచ్చి పంపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ క్యూలో నిల్చొని చావాలి. ఇదంతా నాకు ఎందుకు వచ్చిందని మళ్ళీ నేను రిటర్న్ అయ్యాను ఇంటికి. రేపు ట్రై చేయాలి మళ్ళీ ఒకసారి. కానీ సిటీలో ఉండుడేమో కానీ ప్రతి దానికి తిరుగుడైతే ఎంత పని చేసిన వాళ్ళు కూడా అంత శ్రమ పడరండి. సిటీలో తిరుగుడు అంత రిస్క్, అంత శ్రమ, అంత టైం వేస్ట్ ఉంటుంది. పిల్లలు ఉంటే మాత్రం ఇంతకన్నా కష్టం వేరే ఏమి ఉండదు అనిపిస్తుంది. నేను వ్యవసాయం చేసేదేమో బెస్ట్ అనిపిస్తుంది. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్.